హలో డాక్టర్ గారు, సడన్ గా గుండె 200 ఫీట్తో కొట్టేసుకుంటుంది సార్. లోపల ఏదో తెలియని ఫీలింగ్, ఆనందంతో కూడిన ఉత్సాహం వల్ల ఒళ్ళు ఉనికిపోతుంది సార్. ఫస్ట్ పానిక్ అటాక్ ఏమో అనుకున్నా, కానీ అది యాంగ్జైటీ వల్ల వచ్చింది కాదు, ఆనందం వల్ల వచ్చింది. తినాలనిపించట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఒక చోట కాళ్ళు నిలబడట్లేదు. సంతోషం పట్లకి ఎవరినైనా కొరికేయాలనిపిస్తుంది. ఆనందం తట్టుకోలేక 5-6 కిలోమీటర్లు ఆపకుండా పరిగెట్టేద్దాం అనిపిస్తుంది. ప్రెషర్ తట్టుకోలేక ఊపిరితిత్తులు బ్లాస్ట్ అయిపోతాయేమని భయమేస్తుంది సార్. అసలు నాకు ఏమైంది? బీపీయా, షుగరా? చెప్పండి సార్, నాకు వచ్చిన రోగం ఏంటి? బాబు, నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యానా? అవును సార్. అలా ఎలా కనిపెట్టారు? రాత్రి నుండి ఒకటే కాల్స్, కనీసం 1 లక్ష వచ్చుంటాయి. అవన్నీ కాదు సార్, అసలు నాకు వచ్చిన ఫీవర్ ఏంటి చెప్పండి. దాన్ని ఆరెంజ్ ఫీవర్ అంటారు. గత కొన్ని రోజులుగా ఘోరంగా పట్టుకుంటుందిలే. మరి ఏం చేయమంటారు సార్? ఏం చేయనక్కర్లా, జస్ట్ ఎంజాయ్ ద హ్యాపీ డేస్. ఓకే. ఆప్షన్లో కన్ఫ్యూజ్ అయ్యామన్నారు, రిజల్ట్స్లో క్లారిటీ చూపించాం. పేపర్ మీద వీక్ అన్నారు, పిచ్ మీద పీక్ చూపించాం. ఇది లక్ కాదు, కమ్బ్యాక్. ఇది స్టేట్మెంట్ కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, గుర్తు పెట్టుకోండి, ఐపీఎల్లో ఇది మన డామినేషన్. మీరు మీమ్స్ క్రియేట్ చేస్తే మేము రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. మీరు కీబోర్డ్ మీద ప్రతాపం చూపిస్తే మేము స్కోర్ బోర్డ్ మీద చూపిస్తాం. ఇంకోసారి జోకులు వేస్తే ఇంతకంటే పెద్ద షాక్లే ఇస్తాం. ఇప్పుడు మా ఎస్ఆర్హెచ్కు ఉన్న దాన్ని ఫామ్ అంటారు, ఫైర్ స్టామ్ అంటారు. టార్గెట్ ఎంతైనా ఇవ్వండి, 120 బాల్స్ అయ్యేలోపు కొట్టి పరుతుతాం. హనుమాన్ జయంతి రోజు స్టార్ట్ అయిన రూలు ఈ రోజుకి ర్యాంపేజ్లా తయారైంది. 2024లో ఇదే ముంబై మీద స్టార్ట్ చేసిన జోరు ఈరోజు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. ముందే చెప్పా కదా, ఏ నయా ఎస్ఆర్హెచ్ హై, ఏ ఘర్ మే ఘుసేగా భీ ఔర్ మారేగా భీ. ఎనీ డౌట్స్? ముంబైతో మ్యాచ్, వాంఖడేలో సరైన కంబ్యాక్ ఇద్దామని ఎంఐ స్టేజ్ మొత్తం సెట్. దీనికి తోడు 244 టార్గెట్. కానీ అవతల ఉన్నది మా ఎస్ఆర్హెచ్ జెట్. సీజన్ స్టార్టింగ్లో అందరూ డౌట్ పడ్డ పులి మళ్ళీ పంజా విసిరాడు. బులుగు రంగు చూసిన హెడ్ బీభత్సం సృష్టించాడు. ఇంకా కాటేరం కొడుకు యాజ్ యూజువల్ పడ్డ ప్రతి బాల్ని కాటికి పంపించాడు. మొత్తానికి ఎస్ఆర్హెచ్ మళ్ళీ టాప్ 3లోకి వచ్చేసింది. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే తొక్క తీస్తామని బల్ల గుద్ది చెప్పింది. ఈసారి ప్లే ఆఫ్స్కి పెద్ద ట్విస్ట్ ఏం కనపడట్లేదు. నెక్స్ట్ మ్యాచ్ కోల్కతాతో, అది కూడా ఉప్పల్లో. డబుల్ హ్యాట్రిక్ ఫిక్స్ చేసుకోండి. ఇంకా నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ విషయానికి వస్తే టాప్ 3 వచ్చిన వాళ్ళు, అండ్ ద విన్నర్ ఈస్ మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేసేయచ్చు. ఇక ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆల్రెడీ ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఆడేశారు, ఆర్సీబీ గెలిచేసింది. ఇప్పుడు ఈ రోజు జీటీ థమ్స్అప్ చూపిస్తుందా లేకపోతే గివ్అప్ ఇచ్చేస్తుందా ఇంకొద్ది గంటల్లో తెలిసిపోతుంది. ఒకసారి మనం ఆర్సీబీ అండ్ జీటీ ప్లేయర్స్ కాంబినేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. నెంబర్ 1 జాకబ్ బెథెల్. ఫిల్ సాల్ట్ ఇంకా ఇంజురీలోనే ఉన్నాడు, సో ఆయన బదులు జాకబ్ బెథెలే ఆడతాడు. నెంబర్ 2 విరాట్ కోహ్లీ. మంచి ఫామ్లో ఉన్నాడు, 2016ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 69 కొట్టాడు, ఆ తర్వాత కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మధ్యలో ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు, ఇంకోటి ఆల్మోస్ట్ కొట్టాడు, 49కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత లాస్ట్ బట్ 1 మ్యాచ్ 81 రన్స్ కొట్టాడు. సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ నెంబర్ 3 దేవదత్ పడిక్కల్. ప్రైమ్ ఫామ్తో ఎంటర్ అయ్యాడు, అదే ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. నెంబర్ 4 రజత్ పట్టిదర్. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతుంది అంటే దానికి కారణం ఈయనే, అండ్ కెప్టెన్ కూడా. నెంబర్ 5 జితేష్ శర్మ. నెంబర్ 6 టిమ్ డేవిడ్. వీళ్ళిద్దరూ కావాల్సినప్పుడు మంచిగా ఆడుతున్నాడు, మంచి స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నాడు. బట్ జితేష్ శర్మ కొద్దిసార్లు ఎక్కువ బాల్స్ తినేస్తున్నాడు. నెంబర్ 7 రొమారియో షెఫర్డ్. నెంబర్ 8 కృణాల్ పాండ్యా. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. బౌలింగ్లో డైమండ్ అయ్యారు. నెంబర్ 10 రసిక్ సలాం. నెంబర్ 11 జాష్ హేజల్వుడ్. భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ డీసీ మ్యాచ్లో ఎంత బీభత్సం సృష్టించారో మనందరికీ గుర్తుంది. అది ఈరోజు కనపడుతుందా లేకపోతే వేరేలాగా ఏమైనా పోతుందా అనేది చూద్దాం.
నెంబర్ 12 సుయాష్ శర్మ, ద ఇంపాక్ట్ ప్లేయర్. ఇప్పుడు జీటీ ప్లేయింగ్ 11 గురించి చూద్దాం. నెంబర్ 1 శుభ్మన్ గిల్. సో ఇంజురీ నుంచి వచ్చిన తర్వాత మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి హాఫ్ సెంచరీస్ కొడుతున్నాడు, బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాడు. సో ఆయన కంటిన్యూ అవుతాడు. నెంబర్ 2 సాయి సుదర్శన్. రీసెంట్గా మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చేసాడు. స్టార్టింగ్లో కొద్ది మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు కానీ రీసెంట్గా చాలా మంచి ఫామ్లోకి వచ్చేసాడు. ఒక సెంచరీ కూడా కొట్టాడు అండ్ లాస్ట్ మ్యాచ్ 87 కొట్టాడు ఆయన. నెంబర్ 3 జాస్ బట్లర్. కావాల్సినప్పుడు మంచిగా ఆడుతున్నాడు. నెంబర్ 4 వాషింగ్టన్ సుందర్. నెంబర్ 5 జేసన్ హోల్డర్, లాస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. నెంబర్ 6 రాహుల్ తెవాటియా. నెంబర్ 7 షారుఖ్ ఖాన్. యాక్చువల్గా వీళ్ళిద్దరిలో ఒకరే ఆడతారు అనుకుంటున్నాను, బట్ లాస్ట్ మ్యాచ్లో కూడా అలానే అనుకున్నాం, బట్ ఇద్దరు ఆడారు, సో అదే కంటిన్యూ అవ్వచ్చు. నెంబర్ 8 రషీద్ ఖాన్. నెంబర్ 9 అర్షద్ ఖాన్. నెంబర్ 10 మానవ్ సుతార్. నెంబర్ 11 కగిసో రబాడా. నెంబర్ 12 మహమ్మద్ సిరాజ్. బౌలింగ్ చాలా బాగుంది, బ్యాటింగ్ కూడా చాలానే బాగుంది, బట్ ప్రజెంట్ T20కి వీళ్ళది కొద్దిగా మ్యాచింగ్ ఉండదు, కానీ గెలుస్తున్నారు. సో అది ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.